వ్యవసాయం పరిస్థితి అంతే. ఆర్బీకేలు స్థాపించి ఈ క్రాప్ పెట్టి ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఉచిత పంటల బీమా అమలు చేసి దళారీ వ్యవస్థ అనేది లేకోకుండా ఆర్బీకేల ద్వారానే పంటలు కొనుగోలు చేసి ప్రతి రైతుకు తోడుగా అండగా నిలబడే కార్యక్రమం మనం చేస్తే ఈరోజు ఏ రైతు ధాన్యం కొనుగోలులో ఏ రైతుకు కూడా కనీస మద్దతు ధర రాని పరిస్థితిలో ఈరోజు వ్యవసాయం చేస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ పథకాలు ఎలా ఉన్నాయో అని హలో అని ఫోన్ చేసి అడుగుతారంట. పథకాలు ఉంటే కదా నువ్వు హలో అని చెప్తే అవతలోడు హలో అని చెప్పి మళ్ళీ చెప్పేదానికి. పథకాలు లేవు, ఫోన్ చేసి నువ్వు హలో చెప్తున్నావు. అది పరిస్థితి. ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఒకవైపున ఉంటే మరోవైపున చూస్తే విచ్చలవిడిగా కరప్షన్.